ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలి అని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి. మటన్, చికెన్ కన్నా ఏమాత్రం తీసిపోదు. బగారా రైస్ చేసుకొని అందులో పన్నీర్ కర్రీ చేసుకొని తింటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మా పాపకు కూడా పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం. తన కోసమని పన్నీర్ కర్రీ చేసి లంచ్లో కూడా పెట్టాను. తను చాలా ఇష్టంగా తింటుంది పన్నీర్ కర్రీ. పిల్లలకు కూడా చాలా బలం అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు మనం ఫ్రెష్ పన్నీర్ కర్రీ తీసుకోవాలి. తీసుకొని ఇలా స్లైసెస్ లాగా ఈ సైజులో నేను చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ కాస్త వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కాస్త వేడవనివ్వాలి. కాస్త వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్నగా పెట్టేసి వేయించుకోవాలి. తర్వాత ఇలా చూపించిన విధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. వెల్లుల్లి, పుదీనా, టమాటోస్, కొత్తిమీర ఇవన్నీ ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎండుమిర్చి, దాల్చిన చెక్క, బగారాకు మనం నాన్ వెజ్ కర్రీకి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ తీసుకొని ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వేయించి కూడా వేసుకోవచ్చు. ఆనియన్లోనే వెల్లుల్లి వేసాను. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే బౌల్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త వేడిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. సేమ్ మనం ఎలా చికెన్ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. ఎండుమిర్చి కూడా వేసుకొని పుదీనా వేసుకోవాలి. బగారాకు ఇవన్నీ కాస్త వేడైన తర్వాత గోలిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి. మనం ముందుగానే ఆనియన్ వేయించుకొని పేస్ట్ చేసుకుంటే ఎక్కువ గోలన అవసరం లేదు. మనం పచ్చిదే వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకో మిక్సీ తీసుకొని అందులో టమాటాలు కట్ చేసుకున్న వేసుకొని ప్యూరీ చేసుకోవాలి. టమాటా ప్యూరీ ఇది కాస్త గోలిన తర్వాత కొంచెం కుడక పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కావాలంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలానే వేస్తాను, స్మెల్ బాగుంటుంది. వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగనివ్వాలి. గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా గోలిన తర్వాత కారం వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. కారం, ధనియా పౌడర్ కొంచెం గోలే వరకు ఇలా కలుపుకొని కాసేపు స్లో మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ప్యూరీ ముందుగా మనం పట్టుకున్నది వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం గోలే వరకు కలిపి పెట్టుకొని గోలిన తర్వాత గోలే వరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా గోలిపోయి ఉంటుంది. మొత్తం మనకు పన్నీర్లో గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్ అండ్ టమాటో మనం ప్యూరీ చేసుకొని పేస్ట్లా చేసుకొని పెట్టుకున్నాము. మీకు సరిపోయేంత వాటర్ పోసుకొని పెట్టుకోవాలి.
మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. ఈవెన్గా కలిసి కొంచెం చిక్కగా అయ్యే వరకు మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, మొత్తం మంచిగా గోలింది, గ్రేవీగా చిక్కగా అయింది కదా. ఇలా అయిన తర్వాత మనం ముందుగానే వేయించుకున్నాం కదా పన్నీర్వి, ఆ పక్కన పెట్టేసుకోవాలి. ముందు సాల్ట్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు పక్కన పెట్టుకున్నవి తీసి ఇందులో వేసుకోవాలి. పన్నీర్ కూడా కాస్త ఉడకాలి కాబట్టి ఇలా కలిపి పెట్టుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. మూత తీసి చూస్తే మొత్తం మంచిగా కర్రీ అయిపోయింది కదా. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.